సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజే అపశృతి, అత్తాపూర్లో విషాదం, 11 సంవత్సరాల బాలుడు మృతి. సంక్రాంతి పండుగ రోజు ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలు అలముకున్నాయి. గాలిపటాలు ఎగురవేయడానికి తన స్నేహితులతో కలిసి మిద్దె మీదకు వెళ్లిన తనిష్క్ గాలిపటాలు ఎగురవేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దాంతో అక్కడే కుప్పకూలిపోయిన తనిష్ను హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడు బాలుడు. తమ గారాల పట్టి లేకపోవడం కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శ్రీపాల్ రెడ్డి అన్న. నేను లక్ష్మీవరం అపార్ట్మెంట్లో కింద ఉంటాను, ఆఫీస్ కేబుల్ ఆఫీసు. యాక్చువల్లీ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్యటోరు ఉంటారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ ఏమో కరెంట్ ఏమో కుళ్ళ ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రైలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రైలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు, అలా బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్యటాలు ఉంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళు పాపం రెంట్కు ఉంటారు. అలా రెంట్కు ఉంటారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు, ఫ్రెండ్స్ ఆడుకోనికి వస్తారు. అట్లా ఎదురుగా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోనికి వచ్చినట్టు అబ్బాయి నిన్న బై మిస్టేక్ జరిగింది, చనిపోయాడు అన్నట్టు అని తెలిసింది.